ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. महालक्ष्मी नारायण నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం నేనున్నాను హైదరాబాద్ కొత్తపేట వాసవి కాలనీలో ఉన్నటువంటి అష్టలక్ష్మి దేవాలయం దగ్గర. శ్రావణ శుక్రవారం, ప్రత్యేకించి పౌర్ణమి ముందుగా వచ్చేటువంటి శుక్రవారం అంటే రెండవ శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాలను ఆచరిస్తూ ఉంటారు చాలా మంది భక్తులు. ఇందులో భాగంగా అదే రోజున ఆ అష్టలక్ష్మి దేవాలయానికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకోవాలనే కోరిక చాలా మందిలో ఉంటుందండి. ఇవాళ చూడొచ్చు, ఎంతో మంది భక్తులు ఈ అష్టలక్ష్మి దేవాలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకుని వెళ్తూ ఉన్నారు. ప్రస్తుతం నేను అదే ఆలయంలో ఉన్నానండి. అష్టలక్ష్మి దేవాలయంలో చాలా చక్కగా ఆర్గనైజ్ చేశారు. భక్తులందరికీ కూడా అంటే వాళ్ళ సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. ఇక్కడ చూడొచ్చు, ముందుగా అంటే మనం ఆలయ ప్రాంగణంలో అడుగు పెడుతున్నాం అన్నప్పటి దగ్గర నుంచి చూసుకుంటే గనక కళకళలాడుతూ ఉంటుంది. అమ్మవారిని దర్శించుకునే భక్తులు ఒకవైపు, దర్శనం ముగించుకుని అమ్మని చూసామన్న ఆనందంలో వెళ్లే వాళ్ళు ఇంకొక వైపు. అలా అడుగు పెట్టుకుని లోపలికి వస్తే ముందుగా వినాయకుడి దర్శనంతో ప్రారంభమవుతుంది. ఆ వినాయకుడి దర్శించుకుని అలా లోపలికి వచ్చాక ఇక్కడ అంతా కూడా చూడండి, ఇక్కడ కుంకుమార్చనలు జరిపిస్తూ ఉన్నారు. మరోవైపున అర్చనలు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడికక్కడ చాలా చక్కగా ఆర్గనైజ్ చేశారు. వచ్చిన భక్తులందరి సౌకర్యార్థం, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళు ప్రతి ఒక్కటి కూడా అమ్మవారిని, అలాగే ఆ శ్రీమన్నారాయణుడు కూడా ఇక్కడ కొలువై ఉంటారు. స్వామిని కూడా దర్శించుకోవడానికి వీలుగా చాలా చక్కగా ఏర్పాట్లు అయితే చేశారని చెప్పుకోవచ్చు. బ్యాచ్ వైజ్ గా కూర్చోబెడుతున్నారు. ఒక 50 మంది, ఒక 60 మంది వచ్చినప్పుడు వాళ్ళందరికీ కూడా ఇక్కడ అరేంజ్ చేస్తున్నారండి. అలాగే ఇవాళ రోజున ఎన్నో విశేషమైన కార్యక్రమాలు ఈ దేవాలయంలో జరగబోతున్నాయి. మార్నింగ్ అంతా కూడా అర్చనలు, పుష్పార్చన, అలాగే ప్రధానంగా కుంకుమార్చనలు జరిపిస్తూ ఉంటారు. ఇక సాయంత్రం అయినప్పుడు ఇక్కడ వరలక్ష్మి వ్రతాలని ఆచరిస్తూ ఉన్నారు. సాయంత్రం పూట ఇక్కడ వ్రతాలను ఏర్పాటు చేశారనమాట. ఎవరైతే ముందుగా నమోదు చేయించుకుంటారో వారి పేరు గోత్రం వాళ్ళకి ఇక్కడ అవకాశం కల్పిస్తారు. అలాగే మొత్తం పూర్తిగా చూడొచ్చు, గర్భాలయం దగ్గరికి వెళుతూ ఉంటే ఎంత వైకుంఠంలో మనం అడుగు పెట్టామన్న ఒక భావన కలుగుతుంది. ఎంత చక్కగా ఉంటారో స్వామి, అలాగే అమ్మవారు. అయితే ఇక్కడ ఇంకొక విశేషం ఏంటి అని అంటే, గోపురాన్ని వీక్షించండి. గోపురం పైన చాలా అరుదుగా మనకు కనిపిస్తుంది ప్రధాన గర్భాలయం ఏదైతే ఉంటుందో ఆ గర్భాలయం పైన చక్రం కానీ పూర్ణ కుంభం కానీ సాధారణంగా మనం చూస్తూ ఉంటాము. కానీ ఈ దేవాలయంలో మాత్రం ఇక్కడ చక్రాన్ని మనం వీక్షించవచ్చు. అలాగే గర్భాలయంలోకి వెళుతున్నప్పుడు కూడాను ఒక వైపున చక్రం, మరోవైపున శంఖం ఉంటుంది. అలా వెండి తలుపుల్లోంచి స్వామి అమ్మవారిని మనం దర్శించుకోవచ్చు. అమ్మవారు బంగారు రంగు చీర కట్టుకున్నారు. బంగారమే చీరగా ఆవిడ ధరించింది. ఎంత బాగుందో, అంటే చూడడానికి 2 కళ్ళు సరిపోవు అన్నట్టుగా అనిపిస్తుంది. హైదరాబాద్ వచ్చిన వాళ్ళు ప్రత్యేకంగా ఖచ్చితంగా అష్టలక్ష్మి దేవాలయానికి వస్తారంటే, అంటే అంత ప్రసిద్ధి చెందిన దేవాలయం. కేవలం హైదరాబాద్ వాసులే కాదు, చుట్టుపక్కల రాష్ట్రాల్లో ఉన్నవాళ్ళు, ప్రధానంగా 2 తెలుగు రాష్ట్రాలు, అలాగే కర్ణాటక, తమిళనాడులో ఉన్న వాళ్ళు కూడా. ఇంకొక విశేషంగా ఏం చెప్తారంటే, మొత్తం భారతదేశంలోనే 2వ అతిపెద్ద అష్టలక్ష్మి దేవాలయం అని చెప్తారండి. అష్టలక్ష్మి దేవాలయాలు భారతదేశ వ్యాప్తంగా చాలా తక్కువగా ఉంటాయి. ఒకటి చెన్నైలో ఉంటుంది, 2వ దేవాలయం మనకి ఇక్కడ హైదరాబాద్ కొత్తపేటలో ఉన్నటువంటి ఈ అష్టలక్ష్మి దేవాలయమే. ప్రతి ఒక్కరు వాళ్ళ లైఫ్ టైంలో ఒకసారైనా వచ్చి అమ్మవారిని దర్శించుకోవాలని. స్వామి అమ్మవారు చాలా అందంగా, కళగా కనపడుతూ ఉంటారు ఇక్కడ. అలాగే చూడొచ్చు, ఇప్పటికే వేలలో భక్తులు వస్తున్నారు. మొత్తంగా ఇవాళ అంతా చూసుకుంటే 10 నుంచి 15 వేల మంది భక్తులు ఇవాళ స్వామి అమ్మవారిని దర్శించుకునే అవకాశం ఉంది. ఇక ప్రధానంగా ఆలయం విషయానికి వస్తే, చుట్టూ అష్టలక్ష్ములు కొలువై ఉండగా మధ్యలో ఆ అష్టలక్ష్మి సమేతంగా శ్రీమన్నారాయణుడు కొలువై ఉన్నారు. ఎవరికి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు అయితే బాగా చేశారని చెప్పుకోవాలి. ఇవాళ రోజున మార్నింగ్ నుంచి అంటే 6 గంటల నుంచి ప్రారంభిస్తే మధ్యాహ్నం 1 గంట వరకు కూడా అర్చనలు, పూజలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఆ తర్వాత మధ్యలో ఒక 2-3 గంటలు బ్రేక్ ఉంటుంది. అప్పుడు అన్నప్రసాద వితరణ జరుగుతుంది. ప్రసాదం, అలాగే అన్నప్రసాదం కూడా ఇక్కడ పంపిణీ చేస్తూ ఉంటారు. ప్రతి శుక్రవారం, ఆదివారం కూడా ఇక్కడ అన్నప్రసాదం అమ్మవారి భక్తులకు అందజేస్తూ ఉంటారనమాట. అందులో భాగంగా ఇవాళ ఇంకా విశేషంగా దగ్గర 15 వేల మంది వరకు భక్తులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు ఎవరికి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు అయితే ఆలయ కమిటీ నుంచి చేశారని చెప్పుకోవాలి. మొత్తంగా ఇవాళ రోజున శ్రావణ శుక్రవారం, 2వ శ్రావణ శుక్రవారం చాలా దివ్యంగా కళకళలాడుతూ ఉంది ఆలయం మొత్తం కూడాను. మహిళలతోటి ఎంతో చక్కగా నిండు ముత్తైదులు అలా వచ్చి అమ్మవారిని దర్శించుకోవటం కావచ్చు. అమ్మ భక్తులు ఎవరైనా, చిన్నవాళ్ళైనా, పెద్దవాళ్ళైనా, ముసలి వాళ్ళైనా, అది ఎవరైనా సరే, అమ్మ ముందు చిన్నపిల్లలమే కదా, ఆ శ్రీమన్నారాయణుని, అమ్మవారిని దర్శించుకుని తరిస్తున్నారని చెప్పుకోవాలి ఈ అష్టలక్ష్మి దేవాలయంలో.